ఈ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైం వరకైతే జిహెచ్ఎంసీ ఏదైతే 3 కార్పొరేషన్లు చేశారో ఆ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు అయితే జరగబోతూ ఉన్నాయి. బీజేపీ వచ్చేసి ఈ ఎన్నికల్లో మేము ఎవరితోనూ పొత్తు అయితే పెట్టుకోవట్లేదని అయితే చెప్పింది. సో కానీ గతంలో వచ్చేసి జనసేనతో అయితే పొత్తులోనే వెళ్ళింది. సో ఈసారి అయితే మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, సింగిల్గానే వెళ్తామని అయితే అంటుంది. కానీ మరి జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు ఏం చేస్తాయి అనేది మనకు తెలియాల్సి ఉంది. సో ఖచ్చితంగా అధిష్టానం అయితే పొత్తు దిశగానే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే పొత్తు ఉందో ఆ పొత్తును తెలంగాణలో కూడా కన్సిడర్ చేయాలని ఇక్కడి తెలంగాణ నాయకులను ఎలాగో అలా కన్విన్స్ అయితే చేస్తారు. అవసరమైతే సెంట్రల్ బీజేపీతో కూడా వాళ్ళకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కాంటాక్ట్స్తో అయినా వాళ్ళైతే ప్రెజరైజ్ చేసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పొత్తులోనే ఎన్నికలకైతే వెళ్ళే అవకాశం అయితే ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.